అయిన తండ్రి, సజీవుడవైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యంలోనికి వెళ్ళుచుండగా ప్రభా, నీ బలమైన ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను యేసయ్యా. మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాను. వినగలిగినటువంటి చెవులను మాకు దయచేయండి ప్రభా. వాక్యమును విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యము మా జీవితంలో ఫలించునుగాక, అభివృద్ధి చెందునుగాక, అనేకులకు మేము నీ సువార్తను ప్రకటించుదుముగాక. నా శక్తి చేతనైన, నా బలము చేతనైన, నా జ్ఞానము చేతనైనను కాదు గాని నీ ఆత్మ ద్వారానే నేను నడిపించబడుదునుగాక. నీ బలమైన ఆత్మ చేతనే నేను నడిపించబడుదునుగాక. నా ద్వారా తండ్రి నీ బిడ్డలకు, నీ యొక్క సంఘమునకు ఏ వాక్కు అయితే కావాల్సి ఉన్నదో యేసుక్రీస్తు నామములో అది దయచేయమని, నీవే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినపు వాక్యము ఏంటంటే, మరి నేనేం చెప్పాలని ఆశపడుచున్నానంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎల్లప్పుడూ చేసే పనులు అసలు ఏం చేయాలి? మనము క్రైస్తవ బిడ్డలుగా అప్పుడప్పుడు చేసే పనులు కాదు కానీ ఎల్లప్పుడూ చేసే పనులు ఏం చేయాలో మనం ఒకసారి చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాము. అంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా, ఆమేన్. మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనము ఆనందించే వారిగా ఉండాలంట. హల్లెలూయా. మనకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా గానీ ప్రభువును బట్టి మనము సంతోషంగా ఉండాలంట. ఆమేన్. అసలు ఇది జరిగే పనేనా? మరి దేవుని బట్టి మనము ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. మరి ఆ విధంగా సంతోషంగా ఉండాలంటే నిజంగా మనకి ఏదైనా జరిగిందనుకో, ఏదైనా సంఘటన కానీ నిజంగా మనల్ని ఎవరైనా బాధ పెట్టిందనుకో, మనం బాధతో ఉంటాం కానీ దేవుళ్ళో మనం సంతోషంగా ఉంటామా? చాలా మట్టుకి ఉండలేము కదా, సంతోషంగా ఉండలేము కదా. కానీ ఏ విధంగా మనం సంతోషంగా ఉంటామంటే ఆత్మ చేత మనము నడిపించబడుచున్నప్పుడు మనం సంతోషంగా ఉంటామంట. హల్లెలూయా, ఆమేన్. యేసయ్య కూడా ఆయన సేవ చేస్తున్న కార్యక్రమంలో ఆయనను ఎంతో నిందించారు, ఆయనను ఎన్నో విధాల మాటలు అన్నారు, దూషించారు. కానీ ఆయన సంతోషముగా అందరికీ కూడా సేవ చేస్తూ అందరికీ సువార్తని ప్రకటించి వెళ్ళగలిగాడు. మరి అది ఏ విధంగా జరిగింది అని అంటే ఆత్మ కార్యము అక్కడ జరిగి ఉంటుంది. హల్లెలూయా. అట్టి ఆత్మ కార్యము నీ జీవితంలో కూడా జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ విధంగా చూడాలంటే ఆత్మలో చూసే బిడ్డగా ఉండాలి నువ్వు. ఎందుకనంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను ఏదైనా అన్న తర్వాత నువ్వేమనుకోవాలంటే ప్రభు పేరట మనం దూషించబడతాము, నిందించబడతాము, అవమానించబడతాము, దానిని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక అనే వాక్యం మనకు తెలిసిందనుకో, మనం ఏం చేస్తాం? అప్పుడు వాక్యమును బట్టి మనము బలపరచబడతాం కదా. మనల్ని బలపరిచేది ఏంటి? ఆ సమయంలో ఎవరి మాటలు మనల్ని ఆదరిస్తాయి? ఆదరించవు కదా. దేవుని వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. హల్లెలూయా. ఏంటి? నన్ను బలపరచు అని అంటే నేను సమస్తం చేయగలుగుతా. నిన్ను ఒక మాట అంటే నువ్వు వారిని ఏమనకుండా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప కూడా చూపి నువ్వు వారిని క్షమించి వదిలేసేయు అనే ఇవన్నీ ఏంటి? వాక్యాలు కదా, దేవుని బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఇవన్నీ. మరి ఈ వాక్యాలన్నీ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆమేన్. వాక్యం మనకు గుర్తుండాలంటే మనం ఏం చేయాలి? వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యమే ఎవరై ఉంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు అయి ఉంటున్నాడు కదా. ఆయన వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చెను. ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని అంటున్నాడు కదా. హల్లెలూయా. ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. అంటే వాక్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. యేసయ్య ఏం చెప్తున్నాడు? మీరు ప్రతి విషయం నందు ఆనందించుడి అని అంటున్నాడు. హల్లెలూయా. మరి మనం ఎలా ఆనందించగలుగుతాము? ఆ వాక్యం మనకు ఆ సమయంలో తెలిసినప్పుడే
మనము ఆనందించగలుగుతాము. ఇంకో వాక్యం కూడా ఉంటది కదండి, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ఉంది కదా. హల్లెలూయా. మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనకు ఆ వాక్యం గుర్తు రావాలా? మరి వాక్యమే మనకు తెలియనట్లయితే మరి మనల్ని ఎవరు ఆదరిస్తారు? ఎవరి ఆదరణ మనకు ఆదరణ కలగదు కదా. అంటే మనం చేయవలసిన పని ఏంటంటే వాక్యాన్ని మన జీవితంలో ఉంచుకోవాలి. వాక్యము నీలో ఉండాలంటే నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా ఈ యొక్క గ్రంథాన్ని నువ్వేం చేయాలి? తినాలి. నీ నోటిలో, నీ హృదయంలో వాక్యం ఉండాలంటే నువ్వు బైబిల్ బాగా చదవాలి. నా మాటలు మీకు నొప్పించినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తున్నది ఏంటంటే మీరు ప్రభువునందు వేరు పారాలని ఆయన ఆశపడుచున్నాడు. మీరు అక్కడ కొన్ని మాటలు, ఇక్కడ కొన్ని మాటలు వినడము, యూట్యూబ్లలో వినడము, ఫేస్బుక్లలో వినడము, ఇన్స్టాగ్రామ్లలో వినడము, ఒక షార్ట్ మెసేజ్ వింటే సరిపోతుంది నా జీవితంకి అని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. నీవు ఆత్మీయ జీవితంలో కట్టబడి, నాటబడి, నువ్వు ప్రతి పరిస్థితిని ఎదుర్కొనగలిగి నీవు బ్రతకాలి, అనేకుల్ని బ్రతికించాలి, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉండాలి అనంటే నువ్వు చేయవలసింది వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. ప్రతి దినము నేను ఇది చెయ్యాలి, ఇది చేయవలసిన పని. ప్రతి ఉదయంలోనే లేచి టిఫిన్ చేస్తాము, లంచ్ చేస్తాము, అదే విధంగా డిన్నర్ చేస్తాం కదా. మన లైఫ్ లో మనం అది మర్చిపోము, వాటర్ తీసుకుంటాము, అన్ని మనకు తగిన సమయంలో చేస్తాం కదా. అదే రీతిగా వాక్యానికి కూడా ఒక సమయం అనేది కేటాయించుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. నువ్వెప్పుడు దేవుని యందు ఆనందించగలుగుతావు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించగలుగుతావంటే ఆయన వాక్యము నీకు తెలిసినప్పుడు, ఆయన వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు, ఆయన వాక్యము నీకు తెలిసినప్పుడే నువ్వు సంతోషముగా ఉండగలుగుతావు. ఎలాంటి పరిస్థితిలోనైనా కూడా నువ్వు సంతోషముగా ఉండగలుగుతావు. ఎందుకంటే అప్పుడేమనుకుంటావంటే ఇక్కడ ఉండవలసింది కొద్ది రోజులే, నేను దీని కొరకు ప్రయాస పడట్లేదు కానీ ఉండబోచున్న దాని కొరకు, అది ఎప్పుడు కూడా నిత్యము నిలిచిన దాని కొరకే నేను కష్టపడుచున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటావు. ఈ భూలోకంలో నువ్వు కోల్పోయినా, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నువ్వు బాధ చెందవు. చాలా మందిలో కొంతమందిని చూస్తూ ఉంటే, ఒక ముసలమ్మ తను కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే ఎంత బాగా దేవుని ఆరాధిస్తుందనంటే తన లేని పరిస్థితిలో కూడా అసలు దేవుని ఎంత బాగా స్తుతిస్తున్నది, ఎంత మంచి పాటలు పాడుతుంది. ఆ స్థితిలో కూడా ఎందుకు ఆమె అంత సంతోషంగా, ఆమె వెలుగు తేజస్సు కనిపిస్తుంది, దేవునిలో ఆమె ఎంతో ఆనందిస్తున్నది, ఆమె ఎంతో సంతోషిస్తున్నది. ఇదంతా ఎలా ఉండగలుగుతుంది ఆమె అని అనుకుంటున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆయన వాక్యాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మనము ఆయనలో ఆనందించగలుగుతామంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మరి మీకు నేను అడుగుతాను, మీకు హైడ్ చేసుకునే గుణం ఉందా? మీరు ఒంటరిగా వెళ్ళి దేవుడితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నారా? నేను అడుగుచున్నాను. ఇప్పుడు మీకు ఏదైనా కావాలి అనుకో, ఒక డ్రెస్ కొనుక్కోవాలి అన్నా, ఒక మంచి నేను ఇది చదువుకోవాలి అని చెప్పేసి నీకు ఒక డ్రీమ్ ఉన్నా, నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కానీ నువ్వేం చేస్తావు? నీ తల్లి దగ్గరనో నీ తండ్రి దగ్గరనో ముఖాముఖిగా నువ్వు వెళ్తావు కదా. నీ మనసులో పెట్టుకొని అయితే ఉండవు కదా. నీ మనసులో పెట్టుకొని పక్కనోళ్ళకో, పక్కింటోళ్ళకో, ఎదురింటోళ్ళకో, వాళ్ళకో వీళ్ళకో చెప్పవు కదా. అలా చెప్తే ఏమన్నా లాభం ఉంటుందా? ఉండదు కదా. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? నీ తల్లి దగ్గరికి వెళ్ళి, నీ తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు ఇది చేయాలనిపిస్తుంది, నాకు ఇది చదవాలనిపిస్తుంది, మమ్మీ నాకు ఇది తినాలనిపిస్తుంది, బయటికి వెళ్ళాలనిపిస్తుంది, ఈ ప్రదేశం చూడాలనిపిస్తుంది అని అన్నప్పుడు వాళ్ళు నీకు చేస్తారు. అది మంచా చెడా అని గ్రహించి వాళ్ళు నిన్ను సంతోష పెడతారు. నీకు ఏదైనా ఇష్టమైనది, మమ్మీ నాకు ఇది చేసి పెట్టవా అని చెప్పేసానంటే నీ తల్లి ఏం చేస్తుంది? నీకు నా కూతురికి తినాలనిపిస్తుంది అని చెప్పేసి నీకు వెంటనే వండేసి పెడుతుంది కదా. అంటే నువ్వు తన దగ్గరికి వెళ్ళి నీ సమయాన్ని వెచ్చించి నువ్వు తనని అడిగినట్లయితే తను నీకు ఇవ్వగలుగుచున్నది కదా. ఒక తల్లిని చూసుకుంటే ఈ లోకములో ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులే నీకు ఆ విధంగా చేస్తే నీ పరలోకపు తండ్రి నిన్ను
నిర్మించినటువంటి నీ దేవుడు, నీ తండ్రి నీకు ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యేసయ్యతో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు సహవాసంలో ఎదుగుచున్నావా, నువ్వు సంఘంలో ఎదుగుచున్నావా, ఓకే, కానీ అది నిన్ను బలపరచదు. నిశ్చయముగా నేను చెప్పుచున్నాను, నీకు ఎలా అంటే ప్రతి దినము ఒక సమయం నీకు ఉండాలి. నువ్వు 10 నిమిషాల, 20 నిమిషాల, గంట సేప నీ తలుపులు వేసుకొని నువ్వు ఒంటరిగా ఉండి యేసయ్యతో మాట్లాడే అనుభవం నువ్వు ఈ దినం నుంచి కలిగి ఉందుగాక. ఆమె ఈ దినం నుంచి నువ్వు అలా ప్రార్థన చేయాలి ఒంటరిగా. నువ్వు కుటుంబ ప్రార్థన వేరు, సహవాసములో ఉండి ప్రార్థించడం వేరు, సంఘములో ఉండి ప్రార్థించడం వేరు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే నువ్వు వ్యక్తిగతంగా దేవునితో గడిపినప్పుడు నువ్వు అన్ని జయించగలుగుతావు. నీ జీవితంలో కొన్ని చెప్పగలుగుతావు, కొందరికి చెప్పలేని పరిస్థితులు కూడా నీకు ఏర్పడతాయి, నీకు భయపడే సిచ్యువేషన్స్ కూడా ఏర్పడతాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? సమాజ మందిరంలో నువ్వు పెట్టలేవు కావచ్చు ఆ ప్రార్థన రిక్వెస్ట్ ని, మందిరంలో పెట్టలేవు కావచ్చు ఆ ప్రార్థన రిక్వెస్ట్ ని, కానీ నువ్వు ఎక్కడ చెప్పాలి? ఒంటరి ప్రార్థనలో నువ్వు చేయగలుగుతావు కదా. అలా నీ ఒంటరి ప్రార్థన అనేది నీకు శ్రేష్టమైనది. ఆమె సహవాసంలో ఉండొద్దు అని నేను అనట్లేదు, కానీ నీవు ఒంటరిగా ప్రార్థించినట్లయితే ఆటోమేటిక్ గా నువ్వు సంఘంతో అంటుకట్టబడి ఉంటావు. ఆమె సంఘంలోనికి నువ్వు నడిపించబడతావు, సంఘ సహవాసంలో నువ్వు ఉంటావు, అందరితో ప్రార్థిస్తావు, అందరిని గ్యాదర్ చేసుకొని నువ్వు అందరిలో ఉండి దేవుని మహిమపరచాలని అనుకుంటావు. ఆమె హల్లెలూయా. మనం భార్య భర్తలుగా కూడా ప్రార్థించుకోగలుగుతాము. భార్య భర్తలుగా ప్రార్థించుకున్నప్పటికీ కూడా నీవు వ్యక్తిగత ప్రార్థనలో ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడే నువ్వు ప్రతి విషయం నందు ఆనందిస్తూ సంతోషముగా నీవు ఉండగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు వ్యక్తిగత ప్రార్థనను కలిగి ఉండాలని యేసయ్య నీకు దినమున బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్యతో నువ్వు 10 నిమిషాలైనా సరే నువ్వు ప్రార్థన చేయాలంటే నీకేదో బైబిల్ లాంగ్వేజ్ వచ్చే అవసరం లేదండి. నీకేదో ప్రార్థన అంటే పర్ఫార్మెన్స్ కాదు. దయచేసి మోకాళ్ళు ఉండేసి స్తోత్రం 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 మహాపరిశుద్ధుడమైన దేవా, జీవము కలిగిన తండ్రి అని నువ్వు చేసే అవసరం లేదు. యేసయ్య నాకు ఈ అవసరం ఉంది, యేసయ్య దయతో నాకు ఇది ఇయ్యవా, నీ లాంగ్వేజ్గా నువ్వు అడుగు. దేవుడు కొట్టడు నిన్ను, దేవుడు హింసించాడు నిన్ను, నీ ప్రార్థన వినకుండా ఉండడు. నువ్వేదో ఒకరు చేస్తున్నారు కదా ప్రార్థన, సేమ్ దాన్ని నేను కాపీ కొట్టేసేయాలి, కాపీ పేస్ట్ చేసేసేయాలి అక్కడ అని అంటే అది ప్రార్థన కాదు. అది ఏమవుతుంది? అది పర్ఫార్మెన్స్ అవుతుంది కదా. హల్లెలూయా. నువ్వేం చేయాలి తెలుసా? నీకు వచ్చిన భాషలో దేనితో మాట్లాడు. నీకు వచ్చిన భాషలో నీ తల్లిదండ్రులతో మాట్లాడతావు కదా, నీకు వచ్చినటువంటి భాషలోనే యేసయ్యతో మాట్లాడు. నువ్వు ముఖాముఖిగా ఒక మనిషితో మాట్లాడిన రీతిగా నువ్వు యేసయ్యతో మాట్లాడాలి. ఆ అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు, ప్రభు ఇది ఇలా జరిగింది, నేనేం చేయాలి? నన్ను మర్చిపోయినవా? నన్ను విడిచిపెట్టినవా దేవా? నువ్వు చూస్తలేవా తండ్రి? నువ్వు అడుగు. ఏమనడైనా నీకు జవాబును అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన పక్షపాతి కాదు, ఆయన శాడిస్ట్ కాదు, ఆయన ఏదో పొగడ్తలకు పడిపోయేటైనా అసలే కాదు. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన. అందుకే వేషధారణ వద్దు మనకి. హల్లెలూయా. మనకు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా వాక్యాన్ని మనం తీసుకోవాలో చాలా మందికి తెలియలేకుండా ఉంటున్నారు. చాలా మందిని, కొంతమందిని చూసినట్లయితే మరి ఇంట్లో ఒకలాగా ఉంటారు, ఫ్రెండ్స్ తో ఒకలాగా ఉంటారు, మరి మందిరంకి రాగానే ఎంతో పరిశుద్ధంగా స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ అండి అని చెప్పేసి ఉంటారు. వెనుక తిరిగితే ఇటువైపు వెళ్తే ఇంట్లో గొడవ పడతా ఉంటారు కదా. అంటే ఇక్కడ ప్రైజ్ ది లార్డ్ అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, కానీ ఇక్కడ గొడవ పడుతుంది చూస్తలేడు. ఆయన అన్ని చూస్తున్నాడు కదా. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? వేషధారణ చూపిస్తున్నాం కదా. ఇదే వేషధారణ అంటే. మనము యేసయ్య అది కోరుకోవట్లేదు. నువ్వు మందిరంలో ఏ విధంగా ఉంటావో నీ ఇంటిలో కూడా అదే విధంగా ఉండు.
నలుగురిలో ఏ విధంగా ఉంటావో నువ్వు ఒంటరి పరిస్థితిలో కూడా అదే విధంగా ఉండు, నీ పరిశుద్ధతను అదే రీతిగా కాపాడుకో అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. వేషధారుల వలె మీరు ఉండొద్దు, వేషధారణ స్వభావం ఉన్నట్లయితే మీ మొహం మీద నేను ఉమ్మేస్తాను అంటున్నాడు. ఎందుకంటే చాలా మట్టుకు చాలా విధాలుగా మనం చాలా మందిని చూసినట్లయితే చాలా మంది అదే విధంగా కనిపిస్తున్నారు. దయతో మన హోలీ జయాన్ సిటీ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వేషధారణతో ఉండకుండును గాక. ఆమేన్. నిజముగా మనము ఈ విధంగా మనం జాగ్రత్త పడ్డట్లయితే, యేసయ్య నిత్యము నిరంతరము నన్ను చూస్తున్నాడు అనే భయము భక్తి మనలో ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో మనం ఒంటరిగా వెళ్ళి ఆయనతో ఒక సమయం కేటాయించి మనము ఆయనతో మనం మాట్లాడే అనుభవం కలిగి ఉండి అదే విధంగా వాక్యాన్ని చదివే అనుభవంలో మనం ఉన్నట్లయితే మనం దీవించబడతాం. ఆమేన్. మనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉంచబడతాం. హల్లెలూయా. ప్రతి విషయములో మనము సంతోషముగా ఉంటామంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వుడి. ఇక్కడ పుట్నోట్లో ఏముందంటే సహనము అంటే మృదుత్వము అంట. హల్లెలూయా. మనం దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? మృదువైనటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలంట. హల్లెలూయా. నిజముగా ఎన్నో విధాలుగా టార్చర్ పెట్టి ఉన్నారు. ఒక 10 రోజుల క్రిందటి నుంచి నిజంగా చాలా మంది మాటలు, వేదనలు, ఎన్నో రకాల పనులు చేసి ఉంటున్నారు, ఎంతో అవమానపరిచి ఉంటున్నారు, ఎంతో నిందిస్తూ ఉన్నారు, ఎన్నో రకాల చెడ్డమాటలు పలుకుతా ఉన్నారు, ఇంటిని నాశనం చేస్తూ ఉన్నారు, ఇంటి మధ్యలోనికి వచ్చి ఎన్నో చేస్తా ఉన్నారు. అప్పుడు మనం కూడా ఎన్నో రకాలుగా చేయొచ్చు. పోలీస్ స్టేషన్లని ఇంకెక్కడు కానీ అల్లరిగా మనం కూడా ప్రవర్తించవచ్చు. కానీ దేవుని మహాకృపను బట్టి అవన్నీ చేయకుండా దేవుడు మనల్ని ఆపి ఉంటున్నాడు. హల్లెలూయా. నిజముగా ఆయనకే మహిమ కలుగును గాక. ఇది మన మంచితనమో కాదు, కానీ ఆయన కృప మన మీద విస్తరించి ఉంది. కాబట్టి వాళ్ళు మనల్ని ఎన్ని చేసినా, ఎన్ని మాటలు అంటున్నా, మరి ఎంతగానో ఇల్లుని ఎంతో విధంగా అది అంత తీసేసినా కూడా మనం ఏం అనలేకపోయి ఉంటున్నాము. ఎందుకంటే మన ఓర్పును, సహనమును దేవుడు మనము కనపరచాల, మృదుత్వాన్ని మీరు కనపరచాలని అనుకుంటున్నాడు. ఈ దినంలో నేను ఇది ధ్యానిస్తా ఉన్నప్పుడు, ప్రభువా అసలు ఈ మృదుత్వాన్ని నేను చూపించలేదు, కానీ నువ్వే మా ఎడలో ఉండి చూపించగలిగినావు యేసయ్య. ఇది మా వల్ల ఏమైతుండే కావచ్చు, ఏదో చేస్తుండే కావచ్చు, కానీ మమ్మల్ని ఎట్లా ఆపి ఉన్నావయ్యా నువ్వు? అసలు నీ కృప మమ్మల్ని ఏ విధంగా ఆవరించి ఉంది యేసయ్య, నీ శక్తి మమ్మల్ని ఏ విధంగా ఆవరించి ఉంది ప్రభువా. ఇన్ని మాటలు అనకుండా ఒక మృదుత్వాన్ని మేము చూపించగలిగినాం ప్రభువా అని చెప్పేసి మేము అనుకున్నాం. నిజంగా దేవా ఇది నీ కృపనే అని అనుకున్నాను. నిజంగా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే అనుభవములో మనం కలిగి ఉంటామో ఈ అభిషేకం మన మధ్యలో దిగుతుందండి. ఆయన యొక్క వాక్యము మనలో నెరవేర్పులోనికి వస్తుంది. హల్లెలూయా. నెరవేర్పులోనికి రావడమే ఆయన చిత్తమై ఉంటున్నది కదా. దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు అని తెలియపరచటకు ఏంటంటే రుజువు? చాలా మంది అన్నారు, మనకు సపోర్ట్ చేసి మాట్లాడతాం, పోయి కంప్లైంట్స్ ఇచ్చేయండి, పోయి అది చేసేయండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ పెట్టండి, నేనైతే ఊరుకోకపోతుండే, నేనైతే అసలే అది చేయకపోతుండే అని అన్నప్పుడు నిజంగా మనము ఆ విధంగా చేయలేము కదండి. ఎందుకంటే దేవుని ప్రేమ మనకు అడ్డుగా వస్తుంది, దేవుని యొక్క మాటలు మనకు అడ్డుగా వస్తుంది, దేవుని వాక్యం మనకు తెలుసు. కాబట్టి ఈ వాక్యము మేబీ మనకు తెలియకపోయి ఉన్నట్లయితే అదే చేసే వాళ్ళమేమో కదా. అంటే ఇక్కడ ఏది కాపాడుతుంది నీ ఆత్మీయ జీవితాన్ని? వాక్యము కాపాడుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? వాక్యాన్ని దినదినము చదవాలి, నువ్వు వాక్యాన్ని కంటత చేయాలి, వాక్యాన్ని నువ్వు అనువహించాలి, వాక్యాన్ని నువ్వు తినే బిడ్డగా ఉండాలి అని దేవుని పేరట మనవి చేస్తున్నాను. ఈ యొక్క మృదుత్వాన్ని మనం చూపించే వారిగా ఉండాలంట. ఇదంట మన ఓపిక సహనమునంట సకల జనులకు తెలియబడనీయుడి అని అంటున్నాడు. హల్లెలూయా. మనం కూడా మొగుట్లాడి అది చేస్తే జనులందరూ ఏమనుకుంటుండే? దారుణంగా అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు అందరూ? వాళ్ళని ఎందుకు ముడుతున్నారు, వాళ్ళని ఎందుకు అంటున్నారు? వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ,
ఎవరిని అన్యాయం చేసిందని చెప్పేసి ఉన్న వాళ్ళందరూ కూడా మన తరఫున మాట్లాడి ఉంటున్నారు. ఎంత గొప్ప దేవుడు కార్యం చేశాడు నిజంగా. ఇది మన 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 గ్రేట్నెస్ కాదు, ఇది మన మంచితనం కాదు, మళ్ళీ ఇది మనము పొంగిపోయడానికి లేదు. ఈ దేవుని కృపనే, ఉచితమైనటువంటి కృప. ఆయన మనకు ఆ సమయంలో ఇచ్చినటువంటి కృప, జ్ఞానము, ఆయన ఆ సమయంలో మనకి ఇచ్చినటువంటి ధైర్యము ఆయన మనకిచ్చి ఉంటున్నాడు. ఇదిగో మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు అంట. ఎక్కడున్నాడంట ఆయన? మనం ఆ విధంగా చేసినట్లయితే దేవుడు మనకు చాలా సమీపముగా ఉన్నాడంట. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలి? ప్రార్థన పూర్వకముగా మన విన్నపాలనంట కృతజ్ఞత పూర్వకముగా దేవుని సన్నిధిలోకి తీసుకురావాలంట మనం. హల్లెలూయా. ఏం చేయాలి? మనం దేని గురించి చింతపడకుండా మన ప్రార్థన విజ్ఞాపనలను దేవుని సన్నిధి ఎదుట మనం తీసుకొని రావాలా. అంటే మన జీవితంలో ఏదైనా పోరాటం వస్తే మనం ఎక్కడికి పరిగెత్తాలో? వెంటనే యేసయ్య దగ్గరికి పరిగెత్తేసి మోకాళ్ళ నుండి, ప్రభువా ఇది తండ్రి సమస్య, ఇది తండ్రి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా, నా విజ్ఞాపనను నువ్వు వినండి యేసయ్యా అని చెప్పి మన విజ్ఞాపనను తీసుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఆయన మనకి ఎక్కడ ఉన్నాడు? సమీపముగానే ఉన్నాడు. హల్లెలూయా. మన విన్నపములనట దేవునికి తెలియచేయుడి అని అంటున్నాడు. ఇదంతా జరుగుతున్న సంగతి నా జీవితంలో ఇదంతా అవుతుంది, మరి దేవునికి తెలియదా? మళ్ళొకసారి నేను చెప్పే అవసరం ఏమన్నా ఉందా అని అనుకోవచ్చు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు తెలియచేయుడి అని అంటున్నాడు. దేవునికి తెలుసు నీ జీవితంలో ఏ పోరాటం అయితే ఉందో, నీ జీవితంలో ఏదైతే నువ్వు ఫేస్ చేస్తున్నావో ఆయనకు తెలుసు. కానీ ఆ పోరాటాన్ని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఆ విన్నపాన్ని పెట్టాలని ఆయన ఆశపడుచున్నాడు. హల్లెలూయా. అంటే నీ సమస్యని దేవుని సన్నిధానంలోకి వెళ్ళి నువ్వు చెప్పాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన నీ హృదయములకును నీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. దేవుని నడిచినటువంటి శాంతి సమాధానములతో నీవు నడవబోచున్నావు. ఆమె అప్పుడు మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి అడిగినట్లయితే ఆ సమస్యకు పరిష్కారం అయితేనే కదా మనకు సమాధానంగా ఉంటది. ఆమె అంటే దేవుడు ఇక్కడ మనకి పరిష్కారం అనేది ఇచ్చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనం మొరపెట్టినట్లయితే దానికి మనకు సమాధానమును దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. హల్లెలూయా. మన జీవితాలలో ఎదురవుతున్నటువంటి పోరాటాలన్నీ యేసు నామములో అణిచివేయబడి దేవుడు మనకు శాంతిని, సమాధానమును, సంతోషమును మన హృదయములో మనకు దయచేసి ఉంటున్నాడు. మన తలంపులకు ఆయన కావలి కాసి ఉన్నాడు. మనకి ఎందుకంటే ఒక సమస్య గుండా వెళ్తున్నప్పుడు ఎన్నో తలంపులు వస్తాయి కదా, ఎన్నో చెడ్డ తలంపులు వస్తాయి, ఎన్నో దుష్ట స్వభావం వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి కదా, తలంపులు దారుణంగా వచ్చేస్తాయి కదా. కానీ ఆ తలంపుల కంట యేసయ్య కావలిగా ఉంటాడంట. హల్లెలూయా, ఆమేన్. నిజముగా ఎంత గొప్ప దేవుడు కదండి మనం కలిగినటువంటి దేవుడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం నేర్చుకున్నాం మనము? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని అంటున్నాడు. మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట, ఆనందంతో ఉండాలంట. ఆనందంగా ఉండాలంటే మరి మనకి ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు ఎట్లా ఆనందంగా ఉండగలుగుతాం అక్క మేము అని చెప్పేసి మీరు అడుగుతున్నారు కదా. మరి ఏమంటున్నాడు? మనం ఎలా ఉండాలంట? మనము వాక్యము చేత అంటుకట్టబడిన స్థితిలో ఉండాలి, యేసయ్య సన్నిధిని ఆశ్రయించే వారిగా ఉండాలి, వాక్యము నీకు తెలిసి ఉండాలి. ఆమేన్. ఆ వాక్యం అనేది నీకు తెలిసి ఉండకపోతే నీకు ఆదరణ కలగదు. ఆ సమయంలో దేవుడు నీకు ఆ వాక్యాన్ని గుర్తు చేస్తాడు. కాబట్టి నువ్వు బైబిల్ ఏం చేయాలి? ధ్యానించాలి. ప్రతిరోజు నీకు ఒక సమయం అనేది ఉండాలి, వాక్యం చదవాలి, ప్రార్థనకు నీకు ప్రత్యేకమైనటువంటి ఒక సమయము ఉండాలి. ఆమె మనందరం కలిసి ఉన్నప్పుడు దేవుని గట్టిగా ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రార్థన చేస్తాము. అలా చేసినప్పటికీ కూడా మన వ్యక్తిగత ప్రార్థనల్ని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఇది నేను ఈరోజు చెప్పాలని ఆశపడ్డాను. అదే విధంగా 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి చదువుకున్నాము. మనం ఏం చేయాలంట? దేవుని చిత్తం ఏదై ఉంటున్నదంట? ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అంట. ఆమె
దేవుని పిల్లలమైనటువంటి మనం ఏం చేయొద్దంటే ఇక్కడ పైన ఉంది కదా, ఎవడును కీడునకు ప్రతి కీడు చేయవద్దు అని అంటున్నాడు. నీకు ఒకటి చేసిండ్రు కదా, నేను కూడా అదే చేస్తా, వాళ్ళకి న్యాయమే ఇది అని అనుకొని మనం చేయవద్దంట. నీకు అన్యాయంగా ఒక మాట మాట్లాడిండ్రు కదా, నేను కూడా అనేస్తా, అయిపోతుంది, ఇంకా నాకు సంతోషం ఉంటది అని చెప్పేసి మనం అనుకుంటాం కదా, కానీ ఆ విధంగా చేయవద్దు అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఆ విధంగా చేయడం దేవుని చిత్తము కాదు. మనము కీడునకు ప్రతి కీడు చేయకుండా ఉండడమే దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. హల్లెలూయా. కాబట్టి మనకు ఓర్పు కావాలండి. మనల్ని ఎవరైనా ఏదైనా అంటున్నప్పుడు, ఎవరైనా మన కీడు తలపెట్టినప్పుడు మనకేం కావాలి? సహనం కావాలి, ఓర్పు కావాలి, నెమ్మది తత్వం కావాలి, మంచితనం మనకు కావాలి, నెమ్మదిగా ఉండే గుణం మనకు కావాలి. అయితే మన జీవితంలో మనం వాక్యం ఎక్కువగా చదువుతా ఉంటే మనకు ఓర్పు సహనం అనేది పెరుగుతుంది. హల్లెలూయా. మనం వాక్యాన్ని చదవనట్లయితే, ఎడతెగక ప్రార్థనలో మనం ఉండనట్లయితే మనకు ఓర్పు ఉండదు, సహనం ఉండదు, ఇంకేముండదు. అప్పుడు మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. కాబట్టి మన జీవితంలో మనము ఓర్పు సహనము కలిగి ఉన్నట్లయితే, ఆ మృదుత్వాన్ని మనము కలిగి ఉన్నట్లయితే, దేవుడు మన జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు మీరు దూరంగా ఉండండి అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైనా కీడు చేస్తున్నట్లయితే వారితో మనం చేతులుంచొద్దు. ఆమేన్. ఎవరికైనా హాని తలపెడుతున్నారంటే, ఎవరైనా తప్పు చేస్తున్నారంటే వారితో మనం చేతులు కలపొద్దు, కానీ వారి నుంచి మనం దూరంగా తొలగిపోయి జ్ఞానముతో మనము ప్రవర్తించాలని దేవుని పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి మనము ఎడతెగక ప్రార్థించాలంట, మనం మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలంట. హల్లెలూయా. మనము నడుచుకోవడం అంటే వెంబడించడం. మన మంచి దాన్ని మనము వెంబడించే వారిగా ఉండాలి. ఎదుటి వారి పట్ల, ఎదుటి వారి ఇష్టాలు ఏంటో మనం తెలుసుకొని వారికి ఇష్టం వచ్చినట్లుగానే మనం ప్రవర్తించాలని అనుకోవాలి. హల్లెలూయా. అంటే మనకు ఓర్పు సహనం అనేది ఎక్కువగా కావాల్సి ఉంటున్నది. అది దేవుడు ఈ క్షణమున ఇప్పుడే మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా చేయడము దేవుని చిత్తమై ఉంటున్నదంట. అప్పుడు మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతామంట. హల్లెలూయా. మనం దుఃఖంతో ఉండలేం, కానీ ఎల్లప్పుడూ ప్రభు నందు సంతోషముగా ఉంటామంట. హల్లెలూయా. కాబట్టి మనము నిర్లక్ష్యం చేయొద్దు ప్రవచించుట, అదే విధంగా ప్రార్థన చేయుట మనము మానవద్దు. ఎడతెగక మీరు ప్రార్థన చేయాలా, వాక్యాన్ని మీరు ధ్యానించాలా, వాక్యాన్ని 24 గంటలు మనము నెమరు వేసుకుంటూనే ఉండాలి. అప్పుడు మనము ఎల్లప్పుడూ సంతోషముగా ఉండగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఇంకొక వాక్యము లూకా సువార్త 21:36 ఒక్కసారి చదువుకుందాం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటూ మెలకువగా ఉండుడి అంట. హల్లెలూయా. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మెలకువ కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. ఆమేన్. మనం ఎల్లప్పుడు వాక్యాన్ని మనం నెమరు వేస్తూ ఉండి ప్రార్థన చేయడం అంటే మనము ఊరికనే పోయి ఓ దేవా స్తోత్రం 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 అని చెప్పేసి ఇట్లా చేయడం ఇది కాదు. నువ్వు దేవుని సన్నిధానంలో వెళ్ళి నువ్వు ప్రార్థన చేయ, ఒక సమయం కేటాయించు, కానీ 24 గంటలు నువ్వు ఆయన వాక్యముతో నడవాలి. ఆమె 24 గంటలు ఎవరైనా ప్రార్థన చేయగలుగుతారా? చేయలేరు కదా. కానీ ఆయన వాక్యముతో నడవగలుగుతాం మనం. హల్లెలూయా. ఆయన వాక్యము చేత 24 గంటలు మనం నడిపించబడాలి. ఆమె కొంత సమయం మనం ప్రార్థనలో గడపాలి ఆయనతో. 24 గంటల్లో మనము ప్రతి నిమిషము దేవునితో, దేవుని వాక్యము చేత మనము నడిపించబడాలి. ఆమె అంటే మన జీవితాన్ని వాక్యము అనే బండ పైన మనం బిల్డ్ చేసుకున్నట్లయితే మనం ఏ పరిస్థితిలోనైనా సోలిపోకుండా, పడిపోకుండా, ఏడవకుండా మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ప్రతి విషయంలో ఆనందించగలుగుతాం. హల్లెలూయా. సంతోషముగా ఉండగలుగుతాము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయుటి అందు మీరు మెలకువగా ఉండండి అని చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా సంభవిస్తున్నప్పుడు మనకు తెలుసుకోవాలి వెంటనే
ఇట్లా జరగబోతుంది, జాగ్రత్తగా ఉండాలా అని చెప్పేసి అనుకొని దేవుని వాక్యాలు చదువుతా ఉండాలి. మనం లోపల అనుకుంటాం, నన్ను బలపరచువాని అందరూ నేను సమస్తం చేయగలుగుతా, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, ఆయన జీవం గల దేవుడు, నన్ను నడిపించగల శక్తిమంతుడు ఆయన, నాయన రక్తం చేత నేను నూతన సృష్టిగా చేయబడ్డా. ఇవన్నీ ఏంటి? వాక్యాలే కదా ఇవన్నీ. ఈ వాక్యాన్ని మనం తెలియకపోతే మనం అనుకోగలుగుతామా? ఆదరణ వస్తుంది ఆ సమయంలో? మనకి రాదు. తెలిసిన 2 వాక్యాలు అడుగుడి మీకు ఇవ్వబడదు, వెదుకుడి మీకు దొరుకును అని చెప్పేసి అనగానే అబ్బా నాకు అవసరం వచ్చినప్పుడు నేను అడుగుతున్నా కదా, అడుగుడి మీకు ఇవ్వబడను అని దేవుడు అన్నాడు కదా అని చెప్పేసి వస్తుంది. ఆ వాక్యమే నీకు తెలియకపోతే నువ్వేం చేయలేవు. కాబట్టి వాక్యం అనేది ఇంపార్టెంట్. మనం వాక్యంలో మనం బలపరచబడాలి, వాక్యాన్ని మనం కంఠస్థ చేయాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చెయ్యాలి. దీనిలో మనం నిలకడగా ఉన్నప్పుడు మన జీవితం అనేది సంతోషముగా ఉండగలుగుతుంది, ఎల్లప్పుడు మనము ఆనందించగలుగుతాము. కాబట్టి నిజముగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా మనం ఉంటాము. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటాను అందరికీ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో నిజంగా చెప్పిన రీతిగా ఏమంటున్నాడు ఆయన? నిజముగా మీరు ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు మీరు కనబడనీయుడి అని అంటున్నాడు కదా. హల్లెలూయా. మన మృదుత్వాన్ని అందరికీ తెలియపరిచేలాగా ఉండాలంటే మరి ఇది మానవులుగా మనము ఈ లోకపరంగా చూస్తే చాలా కష్టం, కానీ ఆత్మీయ కోణంలో మనం చూస్తే ఇది చాలా సులువై ఉంటున్నది. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయతలో మనము చూసే వారిగా ఉండాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి మరి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.